ఫ్రెండ్స్, ఈరోజు ఈ 4 పీసెస్తోని బ్రెడ్ కస్టర్డ్ చేద్దాం ఈజీగా. మన రిలేటివ్స్ ఎవరైనా వస్తే తినడానికి స్వీట్ ఏం లేనప్పుడు ఇది 15 మినిట్స్లో అయిపోతుంది. ఓకే, ఇది ముందుగా స్లైసెస్ ఇలాగా కట్ చేసుకుందాం. ఇది సైడ్స్ ఉన్నాయి కదా, చివర్లు, ఇవి తీసేద్దాం. ఇవి ఇలాగా 4 పీసెస్లో కట్ చేసుకుందాం. ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు చిన్న బుజ్జి ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేసి కొంచెం ఆయిల్ వేయాలి. వీటిలోనే ఫ్రై చేసుకుందాం బ్రెడ్ ముక్కల్ని. అయింది కదా, ఇప్పుడు నెమ్మదిగా ఒక్కొక్కటి వేసుకుందాం. స్లోగా మీడియం వీటిలోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా వస్తే తీసేసుకోవచ్చు. అన్నీ ఫ్రై చేసి తీసుకొని ఉంచుకుందాం. ఇలాగ 2 కప్పులు పాలు తీసుకుందాం. ఇది ఫుల్ క్రీమ్ పాలు అయితే చాలా బాగుంటుంది. పాలు ఇలా మరుగుతుండగా ఇది మన కస్టర్డ్ పౌడరు 1/2 కప్పు వేరే పాల్లోని పౌడర్ కలుపుకుందాం. 2 స్పూన్స్ ఇలాగా 2 స్పూన్లు వేసుకొని పాలు వేసుకొని కలుపుకుందాం. కొంచెం ఇలాగా ఉండలు లేకుండా కలుపుకుందాం. పాలు మరుగుతున్నాయి కదా, ఇలాగ 4 స్పూన్లు మీ స్వీట్ బట్టి వేసుకోండి. పాలలో కొంచెం కుంకుమ పువ్వు వేద్దాం. ఇప్పుడు ఇది కలిపాం కదా కస్టర్డ్ పౌడరు, అది కూడా వేసి కలుపుదాం. బాగా చిక్కపడిపోకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకోవాలి. కలర్ వచ్చింది చూసారా, కుంకుమ పువ్వు వేయడం వల్ల. కస్టర్డ్ పౌడర్ కూడా వెనీలా కస్టర్డ్ కదా. ఇప్పుడు ఈ గిన్నెలోకి ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకుందాం. స్లోగా వేసుకుందాం. వేడి వేస్తేనే ఈ బ్రెడ్ పీల్చుకుంటుంది ఫ్రెండ్స్. ఇలా వేసుకుందాం ఫుల్గా. ఇప్పుడు ఏదైనా డ్రై ఫ్రూట్స్తోని ఇలా గార్నిష్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చిల్గా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు స్వీట్ ఐటమ్ చేసుకుంటే ఇంట్లో బెస్ట్ కదా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. థ్యాంక్ యూ. దీంట్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. కిస్మిస్లు, పిస్తా అన్నీను. ఇదే నా స్వీట్ బ్రెడ్, డబుల్ కా మీఠా టైపు సేమ్. ఇది కస్టర్డ్ బ్రెడ్. ఓకే, లైట్గా ఇలాగే షుగర్ కూడా జల్లుకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, మీ ఇష్టం, మీ టేస్ట్. ఓకే ఫ్రెండ్స్, 2 అవర్స్ అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టాను. చూసారా, మన బ్రెడ్ కస్టర్డ్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీ ఉంటుంది, చాలా హెల్తీ. మీరు కూడా ఇలా చేసుకొని ట్రై చేయండి. కామెంట్లో పెట్టండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.